నమస్తే. వెల్కమ్ టు మన ఏపీ. ఇటీవల వైసీపీలో గతంలో మాట్లాడిన చాలా గొంతుకులు, మినిస్ట్రీ ఉన్నప్పుడు మాట్లాడిన గొంతుకులు వైసీపీలో ప్రధానంగా చాలామంది విమర్శలు చేసిన వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి మౌనం పాటిస్తున్న పరిస్థితి, సైలెంట్ అయిన పరిస్థితి. చూసుకున్నట్టయితే ప్రధానంగా ఉదాహరణకు తీసుకుంటే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కొంతమంది ప్రెస్ మీట్‌లో మాట్లాడుతున్నా, ఈ వంశీ అలాగే కొడాలి నాని లాంటి వాళ్ళు సైలెంట్ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది. గతంలో అటు సీఎం స్థాయి వ్యక్తిని కూడా పట్టించుకోకుండా విమర్శలు, కఠిన విమర్శలు, అది కూడా ఒక మాట అనేటప్పుడు కూడా ఆలోచించకుండా ఎలాంటి మాటనైనా కూడా తిట్టి ఎదుటి వ్యక్తిని బాధ పెట్టిన వాళ్ళు చాలా చాలా ఘోరమైన పరిస్థితి అయితే చూసాం మనం. చంద్రబాబు నాయుడు విషయంలో కూడా అతను జైలుకి వెళ్ళిన విషయంలో ప్రధానంగా వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు, వీళ్ళిద్దరు చేసిన విమర్శలు, అలాగే రోజా, ఆర్కే రోజా లాంటి వాళ్ళు చేసిన విమర్శలు అసలు అంటే ఎంత ఘోరం అంటే అంత ఘోరమైన విమర్శలు చేసిన వాళ్ళు వీళ్ళందరూ. మరి వీళ్ళందరూ కూడా మొన్నటిదాకా కూడా రోజా, మొన్నడంటే ఇప్పుడు కూడా ఏదైతే స్పోక్ పర్సన్, అఫీషియల్ స్పోక్ పర్సన్ ఇచ్చిన తర్వాత కూడా మౌనంగానే ఉంది ఆమె. ఎక్కడా కూడా ప్రెస్ మీట్లో మాట్లాడిన పరిస్థితి అయితే కనపడట్లేదు. అటు శ్యామల మరి సేమ్ స్పోక్ పర్సన్ వచ్చింది, ఆమె మీడియా ముఖంగా మాట్లాడింది కూడా మనం చూసాం అఫీషియల్గా. మరి వీళ్ళిద్దరికి ఏమైంది? ప్రధానంగా ఈ ఇద్దరు నాయకులు కూడా టీడీపీలో గతంలో అసలు వీళ్ళ రాజకీయ చరిత్ర అంతా కూడా టీడీపీలో మొదలైన వాళ్ళు వీళ్ళిద్దరు. వంశీ, కొడాలి నాని వీళ్ళిద్దరూ కూడా టీడీపీలో వీళ్ళ రాజకీయ చరిత్ర స్టార్ట్ అయిన పరిస్థితి. మరి ఆ రాజకీయ చరిత్ర స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే వైసీపీ గెలిచిందో, వైసీపీలోకి వచ్చారో, జాయిన్ అయిన తర్వాత టీడీపీని సైడ్ చేసి విమర్శలు చేయడం కానీ, అలాగే టీడీపీ పార్టీ మీద విమర్శలు కానీ ప్రధానంగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో, చంద్రబాబు నాయుడు మీద ప్రధాన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. అలాగే లోకేష్ని కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఏ ఒక్కరిని వదలని పరిస్థితి. మరి ఈరోజు వరదలు ఒక పక్క, నాశనం అయిపోతున్నారు ప్రజలు. కనీసం తినడానికి తిండి కూడా అందించలేని వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, తిండి కూడా లేని పరిస్థితుల్లో నాశనం అయిపోయిన పరిస్థితి. మరి మీ పార్టీ అధినేత తిరుగుతున్నాడు కదా, 2 సార్లు తిరిగిండు. మరి మీ అందరికి ఏమైంది? మరి మీరు కూడా అదే ఏరియా కదా, అదే కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళు కదా మీరు కూడా, విజయవాడ, గుంటూరు డిస్టిక్స్లోనే కదా మీరు ఉన్నది కూడా. మీరెందుకు వెళ్ళట్లేదు? మరి జనాల్లోకి ఇప్పుడే కదా మీరు వెళ్ళాల్సింది. ప్రతిపక్ష నాయకులు గతంలో నేను మాట్లాడిన, అది చేసిన, ఇది చేసిన, నేను ఇంత అని మాట్లాడిన వాళ్ళు మీరే కదా. మరి మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే మరి వద్దా? ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మీరు వెళ్ళి మాట్లాడాల్సిన కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదా? పార్టీ ఏదైనా కానీ, పార్టీ అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా అధికారంలో ఉండని, ప్రతిపక్ష పార్టీ హోదా కావాలని మీ నాయకుడే అసెంబ్లీలో కోరిన విషయం మనకు తెలిసిందే కదా. మరి ఏదైనా ప్రతిపక్ష పార్టీకి ప్రజలే కదా పట్టం కట్టాల్సింది. మరి మీరు ప్రతిపక్ష హోదా మీకు ఎట్లా ఇస్తారు? ఇప్పుడు ప్రజలు ఏం చేశారని? కనీసం ఎమ్మెల్యేలందరూ పడుకున్న పరిస్థితి, ఏ ఎమ్మెల్యే పని చేయలే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం నాకు తెలిసి వరద బాధితులకు సంబంధించి ఏ ఎమ్మెల్యే ముందుకు వచ్చి ఒక ₹1,00,00,000 విరాళం ఇవ్వలేదు. కనీసం ₹1,00,000, కనీసం ఒక 10,000 విరాళంగా ఇచ్చిన వాళ్ళు కూడా కనపడలేదు. మరి మరి మీరందరూ ఎట్టిపోయినట్టు? ఒక పక్క జగన్ బయటకు వచ్చి 2 సార్లు అతను ఒక పక్క కాకినాడ జిల్లా పర్యటన కావచ్చు, ఇటు కృష్ణా జిల్లా పర్యటన కావచ్చు, ఆయన మాట్లాడడం జరిగింది. మరి 6 గ్యారెంటీలు ఏదైతే వాళ్ళు 6 హామీలు ఇచ్చారో, మరి వీటి మీద కూడా మీరు ఎందుకు నిలదీయలేకపోతున్నారు? అంటే మీరు పార్టీ మారబోతున్నారు అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరి విషయంలో రాజకీయ జీవిత చరిత్ర అయితే టీడీపీలో మొదలైంది. ఆఫ్టర్ ఎలక్షన్ ఏదైతే వైసీపీ ఎలక్షన్ తర్వాత వైసీపీలో జాయిన్ అయిన తర్వాత విషయంలో వీళ్ళందరూ ఆరోపణలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆరోపణలకు సంబంధించి కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది టీడీపీ అధిష్టానం నాయకులు కూడా. మరి ఆ కేసులో కూడా వీళ్ళు నిందితులుగా ఉన్నారు ఇప్పుడు కూడా. మొన్న వైసీపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఏదైతే కౌంటింగ్ రోజు కూడా వీళ్ళకి సంబంధించిన ఏదైతే కేంద్రాలు ఉన్నాయో, పోలింగ్ బూతుల నుంచి కౌంటింగ్ జరుగుతున్న టైంలోనే బయటకు వచ్చేసిన పరిస్థితి వీళ్ళది. జగన్తో పలుమార్లు సమావేశం జరిగినా వీళ్ళనైతే అరెస్ట్ చేసే సిచ్యువేషన్ రావాల్సింది. మరి అప్పుడే కోర్టుకు వెళ్ళి వీళ్ళు
సమ్ ఏదో దాన్ని ఆపుకున్నారు కానీ లేదంటే ఈ పాటికి అరెస్టే జైల్లో ఉండాల్సిన వాళ్ళు వీళ్ళు. మరి ప్రస్తుతానికైతే టీడీపీ నాయకులతో అయితే మంత్రాలు జరుపుతున్నారంట. చూద్దాం మరి వీళ్ళని టీడీపీ వాళ్ళు నిజంగా తీసుకుంటే వాళ్ళకి సిగ్గులేనట్టుగా. ఎందుకంటే టీడీపీలో ఇలాంటి వాళ్ళు టీడీపీలోకి వెళ్ళిందంటే ఖచ్చితంగా ప్రజలే మీ మీద ఉమ్మేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని ఒక రేంజ్లో తిట్టిన వ్యక్తి వీళ్ళు. చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ని కావచ్చు, నారా బ్రాహ్మణిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి వైఫ్ భువనేశ్వరి ఆవిడని కావచ్చు, ఒక ఒక రకంగా తిట్టిన నాయకులు వీళ్ళు. ప్రధానంగా కొడాల నాని అయితే ఒక అసలు ఎలాంటి భాష అయితే మనం మాట్లాడకూడదో ప్రజాప్రతినిధులకు అలాంటి భాషతో మాట్లాడిన వ్యక్తి అయినా. మరి ఇలాంటి వాళ్ళు నిజంగా టీడీపీలోకి తీసుకుంటే, నిజంగా ఇది కరెక్ట్ న్యూస్ అయితే, నిజంగా కూడా టీడీపీలోకి వీళ్ళు వస్తున్నారంటే తీసుకున్న టీడీపీ వాళ్ళకి సిగ్గులేదనే, వీళ్ళు ఎవరైనా కావచ్చు. కానీ చూద్దాం మరి దీనికి అఫీషియల్ స్టేట్మెంట్ ఇంకా రాలేదు కాబట్టి ప్రస్తుతానికైతే మంతనాలు అయితే జరుగుతున్నాయి టీడీపీ నాయకులతో. మరి చూద్దాం మరి వీళ్ళు గనక ఆ పార్టీలోకి వెళ్తే దానంత దరిద్రం ఎక్కడ ఉండదు. నిజంగా ఆల్రెడీ వైసీపీ నాశనం చేసారు ఆ ఏరియాలో, ఇప్పుడు టీడీపీని కూడా నాశనం చేస్తారు. పెద్ద తేడా ఏమి ఉండదు. మరి టీడీపీ నాయకులు దీని మీద ఎలా స్పందిస్తారో చూద్దాం. ఏదైనా కానీ పార్టీలు మారడం ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ ప్రజల కోసం పనిచేయడం ఉండాలి. ఫస్ట్ ప్రజానాయకుడు కాబట్టి, ప్రజానాయకులు అని చెప్పుకొని తిరుగుతాం కాబట్టి కొంత ప్రజలకు కూడా పనిచేస్తే ప్రజలు కూడా మనకి అంటే ఒక స్టేజ్ ఇస్తారు ఖచ్చితంగా. ప్రజలు కూడా మనం కోరాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఇస్తారు. సో ఖచ్చితంగా ప్రజల తరపున పనిచేయాలి. వైసీపీ అటు ప్రతిపక్షగా హోదా కావాలని కొట్టుకుంటున్న వైసీపీ కానీ, ఇటు అధికార పార్టీలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఏదైతే కూటమి ఉందో కూటమి కానీ ఖచ్చితంగా ప్రజాపక్షాన పనిచేసినప్పుడు ప్రజలు మీరు అడగకుండానే మీకు ఇవ్వాల్సిన పదవులు మీరు ఇస్తారు ఖచ్చితంగా. చూద్దాం మరి వీళ్ళిద్దరు కనుక వెళ్తారా వెళ్ళరా అనేది మాత్రం అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇంకా రావాల్సి ఉంది కాబట్టి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఏపీ.